కృష్ణకుమారి గారు చెప్పండి, ఫస్ట్గా అసలు హనీ ట్రాప్ అనేది ఎన్నిసార్లు మనం వింటున్నా, దీనికి అడ్డుకట్ట ఎందుకని వేయలేకపోతున్నామండి? ఏమండి, మగవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు చెయ్యాలి అని నేను అనట్లేదు, కానీ ఇలాంటి ట్రాప్లు ఏకంగా చాలా ధైర్యంగా ధీమాగా మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్ళి అయినా సరే ఆ పెళ్ళిని దాచిపెట్టి పెళ్లి కాలేదని చెప్పి మ్యాట్రిమోనీ సైట్లలో బోల్డ్ మంది మగవాళ్ళు కేవలం ఐటీ ఎంప్లాయీస్ కోసము, అలాగే డివోర్సీ మహిళలకి వలవేసి వాళ్ళ ఆస్తులు తీసుకుంటున్నవి చాలా ఉన్నాయండి. ఇదేంటంటే అతను ఫారిన్ నుంచి వచ్చి అతను కాబట్టి కంప్లైంట్ చేశాడు, కానీ లోకల్ వాళ్ళు తొందరగా కంప్లైంట్లు చేయరు. అందువల్ల చాలా మంది బయటికి రావట్లేదు. కానీ మానవ బలహీనతల మీద సొమ్ము చేసుకోవాలి అని నేర మనస్తత్వం ఉన్నవాళ్ళు, చేసేవాళ్ళు సమాజంలో చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మన జర్నలిజంలో చెప్పుకున్నట్లు కుక్క మనిషిని గరిస్తే వింత కాదు, మనిషి కుక్కను గరిస్తే అది వార్త. అలా ఇప్పుడు ఈ వార్త చలామణిలోకి వచ్చింది, కానీ ఇంతకంటే మోసాలు, నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మానవ బలహీనత మానుకుంటే ఇలాంటి మోసాలకి గురి కాకుండా ఉంటారు అని నా ఉద్దేశం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేరం ఎవరు చేసినా, పురుషులు చేసినా, స్త్రీలు చేసినా, ఎవరు చేసినా తప్పే. మనం మొదటగా ఖచ్చితంగా తప్పును ఖండిద్దాం. కానీ ఇదేదో భూమి బద్దలైపోయింది, బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్లుగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది నేరాన్ని నేరంగా చూద్దాము. మానవ బలహీనతల్ని క్యాష్ చేసుకునే దానికి కొన్ని ముఠాలు ఏర్పడి సైబర్ క్రైమ్స్ ఇవాళ ఎలా జరుగుతున్నాయండి. సైబర్ క్రైమ్సే కాదు, మామూలుగా కూడా ఈ మనీకి సంబంధించి గొలుసు కట్టు వ్యాపారాలు కావచ్చు, అధిక వడ్డీల ఆశతోటి డబ్బులు తీసుకుని పరారవటం కానీ, చీటీలు కట్టించుకొని పరారవటం కావచ్చు, ఫైనాన్స్ కంపెనీలు దివాళా తీయటం కావచ్చు, ప్రీ లాంచ్ల పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలు చేయటం కావచ్చు. వీటన్నిటి వెనక ఉన్న కామన్ ఫినామినా ఏంటి? వాళ్ళకి మోసం చేసైనా సరే చెడు పేరు తెచ్చుకునైనా డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు కొంతమంది, అలాగే పిల్లి పేరాసికి పోయి మూతి కాల్చుకుంది అన్నట్లు ఈ పేరాసికి పోయి నష్టపోయే వాళ్ళు రెండో వైపు ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది అని నా అభిప్రాయం. అయితే కృష్ణకుమారి గారు, ఇక్కడ విక్టిమ్స్ మగవాళ్ళు కాబట్టి దీని సివియారిటీ తెలియట్లేదు అని కూడా మగవాళ్ళు అంటూ ఉన్నారు. అదే ఆడది విక్టిమ్ అయితే ఇంకా రచ్చ రచ్చ చేసేసేవాళ్ళు, మహిళా మండలి వాళ్ళు వీళ్ళు. అసలు మనం లేదండి, ఎందుకంటే ప్రతిరోజు కనీసం నేను 1-2 అయినా నేను చూస్తూనే ఉన్నా. ఏంటి, నా దగ్గర ఇప్పుడు 5 మ్యాట్రిమోనీ కేసుల్లో భార్య కావాలి, వధువు కావాలను అని అప్లై చేసుకున్న ప్రబుద్ధుల్ని 5గురు ఉన్నారు. వాళ్ళల్లో 3 ఆల్రెడీ భార్యలతో ఉన్నవాళ్లే. మిగతా 2 కూడా ఏంటి అంటే, ఎవరైతే భర్త చనిపోయి కాస్త ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు ఉన్న మహిళలు దొరికితే గనక వాళ్ళని పెళ్లి పేరుతోటి వంచి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాక్కుని వెళ్ళి, నిన్నగాక మొన్న కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఒక కేసు పెట్టించారండి. ఇలాగే మ్యాట్రిమోనీ ద్వారానే అతను భార్య కావాలను అని చెప్పి వేసుకుంటే ఒక విడో పాపం అతనికి రెస్పాండ్ అయ్యి ఆమె సర్వస్వం అప్పగించుకొని, అయినా సరే నేను నా దోవని నువ్వు తీసుకున్నవన్నీ తీసుకున్నావు, నాకు వద్దు, నీతో నేను పడలేను, నీతో కష్టాలు నేను పడలేను అని చెప్పి ఆమె పక్కకి వెళ్ళిపోయి ఆమె ఏదో ఇంకేదో బిజినెస్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఆ బిజినెస్ అంతా ఆగం చేసేటట్లు చేసి నానా గొడవ చేసి అమ్మాయిని భౌతికంగా కూడా హింసిస్తే ఆ అమ్మాయితోటి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించాం. అయితే ఈ మ్యాట్రిమోనీస్ కి, సోషల్ మీడియాకి ఒక చట్టబద్ధత అనేది, ఒక ప్రాతిపదిక అనేది, అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమి ఉండవా అండి? అంటే ఇలా మోసపోతున్నా కూడా దానికి ఇంకా అడ్డుకట్ట వేయలేమంటారా? అంటే అది వ్యక్తిగతంగా రావాలండి జాగ్రత్త పడటం అనేది. అంతేగాని మనం ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టడానికి లేదా, ఒక చట్టబద్ధత తీసుకురావటానికి లేదా? ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి లైఫ్ కానీ అబ్బాయి లైఫ్ కానీ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందిగా.
నాశనం అవుతుంది. అందుకే ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాల వల్లే మన జీవితాలు నాశనం అవుతాయండి. ఆ నిర్ణయం తీసుకునే దగ్గర కొంచెం తెలివిగా జాగరూకతగా ఉండాలి అనే తత్వం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఉండాలండి. ఆడవాళ్ళు ఏంటంటే ఒక రకమైన భద్రత దొరుకుతుంది కదా, సమాజంలో ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా, ఒక తోడు ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఆడవాళ్ళు లొంగిపోతున్నారు. మగవాళ్ళు ఏంటి అంటే ఒక అమ్మాయి దొరుకుతుంది మనకి, స్నేహం కోసం దొరుకుతుంది, ఆ అమ్మాయి అందచందాలతోటి వలప వల విసిరింది, ఇలా వలప వల విసిరే వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు. వాళ్ళని మనం కొంచెం 4 రోజులు ఎంజాయ్ చేసి అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో వస్తారు తప్పితే, ఇక్కడ ఇలా ఆడవాళ్ళలాగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి ఒక తోడు, ఒక ఓదార్పు కోరుకునే వాళ్ళు ఉన్నట్లు మగవాళ్ళలో ఉండరండి. వాళ్ళు ఎంతసేపటికి ఏంటి అంటే వాళ్ళు క్లియర్ అండ్ క్లారిటీగా వాళ్ళ ఉద్దేశం ఒకటే ఉంటుంది. ఏంటంటే ఇలా దొరికారు అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాడుకోవచ్చు, లేదు అనుకుంటే 4 రోజులు ఒక కొత్త భార్య దొరుకుతుంది కదా అని ఆలోచిస్తారు తప్పితే వేరేగా ఏమి ఉండదండి. వీళ్ళు చేసే మోసానికి చేయడానికి మోసపోవటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కేసు ఉంది చూసారా, ఇది ఆమె హనీ ట్రాప్ విషయం చూసారా, ఇది ఒక రకమైన ఆమె ఒక్కటే చేసిందంటే నేను నమ్మనండి. ఆవిడ గ్యాంగ్ ఉందండి, గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు కృష్ణ కుమార్ గారు. గ్యాంగ్ ఉంటారు. ఆ గ్యాంగ్ వాళ్ళు ఒకరు మనుషుల్ని సెలెక్ట్ చేస్తారు, ఇంకొకరు వాళ్ళని ఫాలో అవుతారు. ఇలా అంటే ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి చిక్కుకోకుండా ఉండాలి అంటే ఏంటి, మానవ బలహీనతల్ని కొంచెము మనం పక్కన పెట్టగలిగి. అంటే కృష్ణ కుమారి గారు ఎంత అంటే అన్న అని పిలిచి ఫ్లాట్లకు పిలుస్తున్నారండి. అన్న అంటే కొంత మగవాళ్ళు కూడా అన్న అని పిలుస్తున్నారంటండి. ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె పేరేంటి, జమీమా, ఈమె అన్న అని పరిచయం చేసుకుంటారంటండి ఇన్స్టాగ్రామ్ లో. అన్నయ్య అని తర్వాత ఫ్లాట్కి తీసుకెళ్లి క్యారెట్ జ్యూస్ లో మత్తు మంది కలిపి అమ్మాయిల్ని పక్కన పెట్టి న్యూడ్ ఫోటోలు తీసి వాళ్ళకి పంపించి. అలా కాదు నేను ఒకటి చెప్పనా, అన్న అనగానే వెళ్ళిపోవడానికి ఏమైనా శ్రీకృష్ణులా అండి? అంటే లేదండి, అంటే నిజంగా చెల్లి భావనతోనే వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటండి కృష్ణ కుమారి గారు. అంటే కొంతమంది మగవాళ్ళు ఇంకా వేరే రకంగా ఫ్రెండ్ గిండు అంటే ఇలా ట్రాప్ చేస్తారు అంటే పడట్లేదని చెప్పి అన్న సెంటిమెంట్ వాడారండి. నువ్వు నాకు అన్న లాంటి వాడివి, నేను నీకు ఏమండి నేను ఒకటి చెప్పనా, ఆ సెంటిమెంట్ కోసమే మగవాళ్ళు ఉన్నారు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే సొంత చెల్లెళ్ళకి తండ్రి ఆస్తిలో వాటాలు ఇవ్వబడుతుంది అని చెప్పి వాళ్ళ కోర్టులకి ఇచ్చి ముప్పదిప్పలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అన్నా చెల్లి సెంటిమెంట్ గురించి చెప్పమాకండి, ఇదేం రక్త సంబంధం సినిమా కాదు. సెన్సిటివ్ వాళ్ళు కూడా ఉంటారు కృష్ణ కుమార్ గారు.